బ్రేక్ న్యూస్ చూస్తున్నాం. బీహార్ ఓటర్ జాబితాపై సుప్రీంకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. తొలగించిన 65 లక్షల ఓటర్ల పేర్లను ఆగస్టు 19 లోపు ప్రకటించాలని ఈసీని ఆదేశించింది. వారి పేర్లను వెబ్సైట్లో పెట్టాలని సూచించింది. ఎందుకు వారిని తొలగించాల్సి వచ్చిందో కూడా చెప్పాలని ఆదేశించింది సుప్రీంకోర్టు. బ్రేక్ న్యూస్ చూస్తున్నాం. బీహార్ ఓటర్ జాబితాపై సుప్రీంకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. తొలగించిన 65 లక్షల ఓటర్ల పేర్లను ఆగస్టు 19 లోపు ప్రకటించాలని ఈసీని ఆదేశించింది. వారి పేర్లను వెబ్సైట్లో పెట్టాలని సూచించింది. ఎందుకు వారిని తొలగించాల్సి వచ్చిందో కూడా చెప్పాలని ఆదేశించింది సుప్రీంకోర్టు. దీనిపై మరిన్ని అప్డేట్స్ మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీకాంత్ అందిస్తారు. శ్రీకాంత్, సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి మధ్యంతర ఉత్తర్వులకు సంబంధించి ఏ విధంగా చూడాలంటారు? ఏ విధంగా ఉండబోతున్నాయి పరిణామాలు? అప్డేట్స్ ఏంటి అసలు ఓవరాల్ గా? అంటే మొత్తానికి ఈ మధ్య కాలంలో బీహార్ ఎన్నికలు దగ్గర పడుతున్నటువంటి వేళ మొన్న రాహుల్ గాంధీ ఏదైతే పీపీటీ ప్రెజెంటేషన్ ఇచ్చి బీహార్ లో లక్షల కొద్ది దొంగ ఓట్లు ఉన్నాయి, సో వీటన్నిటిని అంటే ఈసీతో కుమ్మక్కై చేస్తున్నారు అన్నటువంటి క్రమంలో సో ఇప్పుడు ఈ అంశం దేశవ్యాప్తంగా కూడా నిజానికి చర్చనీయాంశంగా మారింది. స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఎక్సైజ్ తర్వాత ఈ ముసాయిదా ఓటర్ల జాబితా నుండి తొలగించబడినటువంటి 65 లక్షల మంది ఓటర్లు ఏవైతున్నారో ఈ జాబితాను మొత్తం కూడా బహిరంగపరచాలంటూ కూడా సుప్రీంకోర్టు మధ్యంతర ఉత్తర్వుల్లో భారత ఎన్నికల సంఘాన్ని ఆదేశించడం జరిగింది. ఎన్నికలు జరుగుతున్నటువంటి బీహార్ లో ఓటర్ల జాబితా ఒక అంటే ఎస్ఐఆర్ ప్రకారం స్పెషల్ ఇంటెన్సివ్ సవరణ ప్రకారం నిర్వహించాలన్నటువంటి భారత ఎన్నికల సంఘ నిర్ణయాన్ని కూడా సవాల్ చేస్తూ దాఖలైనటువంటి పిటిషన్ల పైన 2 న్యాయమూర్తుల ధర్మాసనం దీనిపైన స్పందించింది. అయితే గత విచారణలో కూడా జస్టిస్ జోయి మాల్యా బాగ్చి ఇది రాజ్యాంగ హక్కుకు అట్లాగే రాజ్యాంగానికి మధ్యలో పోరాటం అంటూ కూడా పిటిషనర్లు ఈ వాదనను చెప్పడం జరిగింది. పౌరసత్వంపై నిర్ణయం తీసుకున్నటువంటి హక్కు లేదా జాబితా నుండి ఒక ఓటర్ను వాస్తవంగా తొలగించే హక్కు ఎన్నికల సంఘానికి లేదా అంటూ కూడా పిటిషనర్లు వాదించడం జరిగింది. బట్ ఏదేమైనా కానీ ఇది సెప్టెంబర్ 30న తుది జాబితా విడుదల చేయాలంటూ కూడా నిర్ణయించడం జరిగింది. ఓవరాల్ గా ఇదేదైతే ఇప్పుడున్నటువంటి ఈ తీర్పు ఉందో నిజానికి దీనికి సంబంధించి బీహార్ ఓట్ల పైన మధ్యంతర ఉత్తర్వులు అయితే ఇచ్చింది. తొలగించినటువంటి 65 లక్షల ఓటర్ల లిస్ట్ ను మాత్రం ఖచ్చితంగా వెబ్సైట్ లో పెట్టాలంటూ కూడా ఆదేశం జారీ చేసింది. సో ఎందుకు తొలగించాల్సిందో చెప్పాలంటూ కూడా ఈసీకి ఆదేశించింది. 48 గంటల్లో పూర్తి వివరాలు ఇవ్వాలంటూ కూడా సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ శ్రీకాంత్. ఇక ఓటర్ల జాబితాలో అవకతవకలు జరిగాయంటూ లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ సహా విపక్ష పార్టీలు చేస్తున్న ప్రచారాన్ని కేంద్ర ఎన్నికల సంఘం తప్పుపట్టింది. ఓటు చోరీ అనే పదాన్ని పదే పదే వినియోగించడం సరికాదని, తప్పుడు ప్రచారం చేసే బదులు ఆధారాలు చూపించాలని పేర్కొంది. ఒక వ్యక్తి ఒకే ఓటుకు సంబంధించిన నిబంధన తొలి ఎన్నికలు జరిగిన 1951-52 నాటి నుంచి అమల్లో ఉందని ఎన్నికల సంఘం తెలిపింది. ఏ ఎన్నికల్లోనైనా ఎవరైనా 2 సార్లు ఓటు వేసినట్లు ఆధారాలుంటే లిఖితపూర్వక అఫిడవిట్ ఎన్నికల సంఘానికి ఇవ్వాలని కోరింది. ఎటువంటి ఆధారాలు లేకుండా దేశంలోని ఓటర్లందరినీ చోరుగా పిలవడం సరికాదని పేర్కొంది. రాహుల్ గాంధీ చేసిన ఆరోపణలకు లిఖితపూర్వకంగా డిక్లరేషన్ ఇవ్వాలని ఎన్నికల సంఘం కోరింది.